సాయి ప్రశాంతి ప్రసాద్ సాయి ప్రశాంతి విజయవాడ సింగనగర్ ఇక్కడ నుంచే వచ్చారు కదమ్మా. పెళ్ళయి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి శనిగాడు పట్టు కూర్చున్నాడు. ఎంత ప్రయత్నించినా నెలలు రావట్లేదు. నెలన్నర 2 నెలలు అట్లా కొంచెం గ్యాప్ వస్తుంది. అదేలేమ్మా, గ్యాప్ వస్తుంటే ఎందుకు వస్తుంది అని ఆలోచించుకుంటే పీసీఓడి నీటి బుడగలు అన్నారు. సరే మందులు వాడుతుండగా మందులు వాడకముందే వచ్చిందమ్మా బిడ్డ. అసలు మందులు స్టార్ట్ చేయకముందే ఒకటి వచ్చింది. రైట్, న్యాచురల్ గా ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇక బిడ్డ రావట్లా, అంతే కదా. మీకు నెలలు కూడా ఇర్రెగ్యులర్ అయిపోయింది. రైట్, ఇర్రెగ్యులర్ అయిపోతుంటే బిడ్డ పుట్టట్లేదు ఏంటి అని అడుగుతుంటే పీసీఓడి ఉందన్నారు. అలాగే థైరాయిడ్ కూడా ఉంది అని చెప్పారు. దీనివల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నారు. సరే ఎన్ని రకాల మందులు ఆడినా మీకు మళ్ళా సరే అవ్వలేదు, బిడ్డ పుట్టలేదు. నా గురించి తెలిసి వచ్చారు, యూట్యూబ్లో చూసి వచ్చారు. వచ్చాక మన దగ్గర ఇట్లాగే కౌన్సిలింగ్ విన్నారు. కౌన్సిలింగ్ విని మనం చెప్పాం, కొన్ని క్రిములు ఉంటాయమ్మా, కొన్ని క్రిములు ఉన్నప్పుడు వాటి వల్ల బిడ్డ పుట్టరు. ఒకవేళ బిడ్డ వచ్చినా కూడా నెక్స్ట్ టైం బిడ్డ పుట్టే అవకాశం ఉండదు క్రిములు ఉన్నప్పుడు. ఒక పంట పండి మళ్ళా నెక్స్ట్ రెండో పంట రానీకోకుండా చేస్తాయి క్రిములు. ఎందుకు? క్రిములు. ఒక పంట పండిద్ది, అప్పుడు పురుగు లేదు భూమిలో. రెండో పంట పండిద్దామనేటప్పుడు పురుగు వచ్చేసింది. వేసిన విత్తనాలు వేసినట్టు తినేస్తాయి, మొక్క రానివ్వవు. అలాంటి పురుగును మనం ఆపుకుంటే మళ్ళా మనకి పంట పండుద్ది, మళ్ళా మన విత్తనం నిలబడిద్ది, మొక్క వస్తుంది అని చెప్పి దాని గురించి సంబంధించిన క్రిములకు సంబంధించిన టెస్టులు చేసి, ఆ తర్వాత కొన్ని టీకాలు ఉంటాయి, కొన్ని క్రిములకి టాబ్లెట్లు ఉండవు, టీకాలే ఉంటాయి అని చెప్పి టీకాలు కూడా వేసి పంపించాం. వ్యాక్సిన్ వేసి పంపించి ఈ క్రిములకు సంబంధించి టాబ్లెట్లు కూడా తీసుకెళ్ది కానమ్మా రామని చెప్పాము. ఈ లోపు ఏం జరిగింది? కన్ఫర్మ్ అయింది సార్. అసలు నేను ఊహించలేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ కేవలం ఒక టీకాతో వచ్చేసింది. అలాంటి టీకా, ప్రెగ్నెన్సీ తెచ్చే టీకా కూడా ఒకటి ఉంటుందని ప్రపంచంలోని ఏ డాక్టర్ కూడా తెలియదు. మీరు ఎక్కడైనా అడిగినా కూడా అది మాయ అంటారు. కానీ మాయ జరుగుతుందా? ఇక్కడ ఇలా టీకాలతో వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది, మీకు మన వీడియోలు ఉన్నాయి చూడొచ్చు. గల్ఫ్ నుంచి వచ్చారు, ఈ మంత్లోనే 3 వచ్చారు ఇలాగా, ఓన్లీ టీకాతోనే వచ్చేసి. భార్యాభర్తలు ఇద్దరికి వేస్తాం, వేయగానే ప్రెగ్నెన్సీలు వచ్చినాయి 3 ఈ నెలలోనే. ఇంకో 2 వీడియోలు కూడా మీకు తొందరలోనే వచ్చేస్తాయి అన్ని. ఇంతకుముందు గల్ఫ్ నుంచి కూడా ఒక ఆయన ఇట్లాగే వచ్చారు. వాళ్ళు 12 లక్షలు పెట్టి ఐవీఎఫ్లు చేయించుకున్నారు, అక్కడ ఫలితం రాలా. మరి చివరికి మన గురించి తెలిసి గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మన ఇండియన్సే, గల్ఫ్ నుంచి వచ్చారు. ఇక్కడ నేటివ్ ప్లేస్కి వచ్చినప్పుడు వచ్చి కలిసి మనం ఇట్లా క్రిములు ఉంటాయి, టీకాలు ఉంటాయి, దానికి వేయించుకోండి అని చెప్పి ఇచ్చి పంపించాం. మందులు కూడా వారం తర్వాత తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి వాడుతూ ఉండగానే ఫస్ట్ మంత్లోనే ప్రెగ్నెంట్ అయిపోయింది వాళ్ళ ఆవిడ. 4 నెలల కోర్సు తీసుకెళ్లారు, మొత్తం అన్ని వెనక్కి తిరిగి తీసుకొచ్చి ఫస్ట్ మంత్లోనే అయిపోయింది. అంటే గల్ఫ్ అంటే మళ్ళీ రాలేమని చెప్పి 4 నెలల కోర్సు పట్టుకెళ్ళిపోయాడు ఆయన. 3 నెలల కోర్సు నాకు భద్రంగా తిరిగి తీసుకొచ్చాడు, ప్రెగ్నెంట్ అయిపోయింది. అలాగే మళ్ళా ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఒక 5 నెలలు మనకు మందులు అన్నీ మన దగ్గర తీసుకెళ్లారు నిలబెట్టడానికి. అక్కడే తర్వాత డెలివరీ అయిపోమన్నాను, అక్కడ డెలివరీ అయ్యారు. బిడ్డ పుట్టాక కూడా మనకు వచ్చి చూపించారు. రెండో ప్రెగ్నెన్సీకి కూడా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాం డాక్టర్ గారు అంటే, చేసుకోండి, న్యాచురల్గా ట్రై చేయండి, అవుద్దేమో చూడండి అన్నాను. కానీ వాళ్ళు 3 ఇయర్స్ ట్రై చేసినా రాలా. మళ్ళీ అక్కడ లోకల్గా ఉన్న డాక్టర్ గారిని కలిస్తే అక్కడ ఏం చెప్పారు, మళ్ళీ ఐవీఎఫ్లకి వెళ్ళమన్నారు. వాళ్ళ కొట్టుడు వాళ్ళదే. ఆయనకు అర్థమైంది కదా, ఒకసారి అట్లా కొట్టించుకున్నాను, ఇక నా వల్ల కాదని. వాళ్ళ ఆవిడ అన్ని ఇంజక్షన్లు నా వల్ల కాదు, ఆయన ఒక ఇంజక్షన్ చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, నెలకు 30-40 చేస్తారు ఇల్లు, ఐవీఎఫ్కి పోయాం అనుకుందాం అని మళ్ళా వచ్చారు. మళ్ళా టీకా వేయించుకున్నారు. మరలా 1 రోజుల్లో మరలా ప్రెగ్నెన్సీ వచ్చి. చూడండి, ఆ క్రిమి అలా అడ్డుకుంటుంది అనమాట. ఒక్కటి చాలు కదా సైంధవుడిలాగా అడ్డుకోవడానికి. ఆ క్రిమిని తొలగించుకోకుండా 12 లక్షలు పెట్టి ఆపరేషన్లు చేయించిన, ఐవీఎఫ్లు చేయించిన ప్రెగ్నెన్సీ రాలా. ఒక్క క్రిమికి ఇంజక్షన్ చేసేటప్పటికి 2 సార్లు వచ్చేసింది ప్రెగ్నెన్సీ. వాళ్ళకి అలా ఉంటుంది అనమాట. వీళ్ళకి కూడా అంతే. ఈ నెలలోనే 3 వచ్చింది. అలా మన దగ్గరికి వచ్చారు, కౌన్సిలింగ్ విన్నారు, టెస్టులు చేయించుకున్నారు. ఆ క్రిములకు సంబంధించిన ఒక టీకా కౌన్సిలింగ్ రోజే వేయించుకుని వెళ్ళారు. మందులు తీసుకెళ్ళి వాడదాం అనుకునే లోపలే ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగని నిన్నో మొన్నో పెళ్ళైన వాళ్ళు కాదు వీళ్ళెవరు.
పెళ్ళయ్యి 11 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిన వాళ్ళకే, అంటే ఇన్నాళ్ళు 7 ఏళ్ల క్రితం ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళా 7 ఏళ్ల నుంచి రాకోకుండా ఇబ్బంది పెడుతుంది ఆ క్రిమ్ అనమాట. అప్పుడు లేదు, ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు లేదు, మధ్యలో వచ్చి పడింది. అదే నేను చెప్పేది, భూమిలో ఫస్ట్ టైము పురుగులు లేకపోతే పంట పండిద్ది బాగానే, చేతికి వచ్చేస్తుంది. మధ్యలో పురుగులు వచ్చినాయి అనుకో ఎప్పుడైనా రావచ్చు. ఇక విత్తనాలు తినేస్తూ ఉంటాయి, మన భూమిలో మొక్క మొలవనీయకుండా చేస్తాయి. ఒకవేళ మొక్క మొలిసినా వాటినైనా కొట్టేస్తాయి, చీడపీడా రూపంలో పైరు నాశనం చేస్తాయి, అబార్షన్ చేస్తాయి. అదే కదా మీకు చెప్తున్నాను ఇప్పుడు వరకు. కాబట్టి ఆ క్రిమి నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి. అందుకే మేము ఆవిడ్ని మా పర్యవేక్షణలోనే 5 నెలలు ఉండమంటాం. ఏ క్రిమి వల్ల ఇన్నాళ్ళు గర్భసంచిలో బిడ్డ రాలేదో అదే క్రిమి మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ క్రిమి నుంచి బిడ్డని కూడా కాపాడుకోవడం మన వల్లే సాధ్యం. ఈ క్రిముల పద్మవ్యూహంలోనే ఆ బిడ్డ ఉంది. ఆ బిడ్డని కాపాడటానికి క్రిముల పద్మవ్యూహం తెలిసిన మన వల్లే సాధ్యం. అందుకే ఫస్ట్ 5 నెలలు మన దగ్గర వాడమంటున్నాం. బిడ్డ పెరిగి అవకరాలు లేవు, అన్నీ సక్రమంగా ఉన్నాయి అన్న తర్వాత 5వ నెల నుంచి అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకుని అక్కడే డెలివరీ అయిపోమంటున్నాం. అది అక్కడ వరకు మాత్రం మన దగ్గర వాడాలి అని చెప్తున్నాం. చెప్పమ్మా, నీకు నీ అభిప్రాయము, నీ భావాలు. 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ, శనిగాళ్ళలాగా అడ్డం పడిన ప్రెగ్నెన్సీ, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా అడ్డం పడిన ఆ క్రిమిని తొలగించుకుని ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నా నీ అనుభూతి. నమస్తే అండి, నా పేరు సాయి ప్రశాంతి. మేము సింగినగర్ నుంచి వచ్చాను. నేను ఇలాగే హాస్పిటల్కి విజయవాడలో ఒక 3 హాస్పిటల్స్కి వెళ్ళాను. వెళ్తే ట్రీట్మెంట్ చేయడం, నాకు పీరియడ్ వచ్చేయడం, ఏంటండి అంటే ఇంకోసారి చూద్దామమ్మా అనేవాళ్ళు. నేను 1 టౌన్లో ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళాను, సింగినగర్లో. అది కూడా ఫేమస్ హాస్పిటలే, పేరు చెప్పకూడదులేండి, చెప్పొద్దు. అయితే వెళ్ళాను. అలా పిల్లల గురించి చూస్తూ ఉంటాను నేను ఫోన్లో ఎప్పుడు. అప్పుడు సార్ది నాకు వీడియో వచ్చింది, అది చూశాను. ఒక ఆవిడ నాలాగే ఇక్కడ కూర్చొని ఇలా చెప్పారు, ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ వాడాను, ఖచ్చితంగా వచ్చిందంటే అది చూసి నాకు కూడా ఇక్కడికి రావాలనిపించింది. అప్పుడు వచ్చా నేను. మా హస్బెండ్ని తీసుకొని డిసెంబర్లో వచ్చాను నేను ఇక్కడికి. అక్కడే కూర్చున్నాం మేము కూడా ఏంటి ఇది నిజమేనా అని నాకు చాలా డౌట్ ఉండేది. తర్వాత సార్ అన్ని టెస్టులు చేశారు, నాకు మెడిసిన్ ఇచ్చారు, వ్యాక్సిన్ వేయించుకోమన్నారు. ఫస్ట్ వేయించుకొని వెళ్ళిపోయాము. తర్వాత మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం మెడిసిన్ మేము. అలా మా హస్బెండ్ నా మాట వినలేదండి, అసలు మెడిసిన్ ఒక్కటి కూడా వేసుకోలేదు, ఒక్క వ్యాక్సినే వేయించుకున్నాము. ఏంటో తెలియదండి, అసలు మెరాకిల్, అసలు నాకు పాజిటివ్ వచ్చింది. నీ మాట నా మాట విన్నాడు ఆయన. అవును సార్, కలిసాడు కదా నీతో. అవును. అయితే నేను ఎప్పుడు చేసుకున్నా అది నెగిటివ్ వచ్చేది, నేను టెస్ట్ చేసుకుంటే. అలా నేను చేసుకోకూడదు, ఇక్కడ హాస్పిటల్కే రావాలని ఈ రోజు వచ్చాను నేను. సార్ నా అసలు చెప్పడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంతేనండి. మీరు కూడా మాట్లాడతారా? మందులన్నీ మిగిలిపోయినాయి, ఆ డబ్బాగా తీసుకొచ్చింది. చక్కగా అనురాగంగా భార్యాభర్తలు కలుస్తూ ఉంటే చాలు, వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ అనురాగ ఫలం, ఆ ప్రేమ ఫలం అనేది బిడ్డగా మారుద్ది అని చెప్పాను నేను. అదే జరిగింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మన దగ్గర చూసాం, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే బ్లడ్ టెస్ట్ కూడా చేసాం. ఈ బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది, 550 వచ్చింది. బీటా ఎస్సీజీ 550. 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెంట్. 550 వచ్చింది, పక్కా ప్రెగ్నెంట్. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది సరే, అది ఎక్కడ వచ్చింది? గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? అది కూడా చూసుకోవాలి కదా. ఇమీడియట్గా అప్పుడే స్కాన్కి పంపించాం. ఈరోజే వస్తే స్కాన్కి పంపిస్తే స్కాన్లో కూడా తెలిసింది గర్భసంచిలోనే వచ్చింది, ఎర్లీ ప్రెగ్నెన్సీ, శాక్ వచ్చేసింది ఆల్రెడీ. సో 7 సంవత్సరాల నుంచి శనిగాడు అడ్డం పడుతున్నాడు, ఆ క్రిమిగాడు, వాడు తరిగాడు, ఇప్పుడు సెట్ అయ్యాడు. క్రిమిగాడిని తొలగించగానే నీ బిడ్డ మళ్ళీ నీ చేతిలోకి వచ్చింది. అందుకే నేను చాలా మంది నన్ను అడుగుతారు, ఏంటి డాక్టర్ అన్నీ బాగున్నాయి కదా, మాకెందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మాకు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడు కదా, అయినా కూడా మళ్ళీ ఎందుకు రావట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగిపోయిందంటే అదే నేను చెప్తాను. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిగాడు ఉంటాడు. అల్లుడి నోట్లో శని అని ఒకటి ఉంటుంది. శనిగాడు ఉంటే
చేతిలో ముద్దున్న నోట్లోకి రానికోకుండా అడ్డం పడతాడు. అందుకనే మనం ఆ శని అనే క్రిముల్ని తొలగించుకోవాలి. నాకు చెప్పింది అది కూడా మనమే చూడాలి. అందుకోసమే వాళ్ళు రమ్మంటాం. ఇక్కడున్న లోకల్ కాబట్టి ఆవిడ వచ్చింది. లోకల్ కాబట్టి వేరే వాళ్ళు అయితే భర్తలను రమ్మంటున్నాం. భార్యలు రాకపోయినా పర్లేదు, ఈ బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అక్కడే చేయించేసుకుని ఆ రిపోర్ట్లు మాకు తీసుకుని భర్త వస్తే భర్తకైనా మందులు ఇచ్చి పంపిస్తాం నిలబడటానికి అని చెప్తున్నాం. లోకలే కాబట్టి ఆవిడ వచ్చేసింది. అది ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తొందరలోనే నీకు మంచి బిడ్డ, ఆరోగ్యకరమైన బిడ్డ పెట్టాలని ఆశీర్వదిస్తున్నా. ఆల్ ది బెస్ట్. నిలబడే మందులు వేరేగా ఉంటాయి, టాబ్లెట్లు కాకుండా ఇంజెక్షన్ రూపంలో అవి ఇస్తాం. తర్వాత అమ్మ ఇప్పుడు వరకు నీకు బుక్ ఇచ్చాము. ఇక ఇప్పటి నుంచి గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ బుక్ ఇస్తున్నాం. ఇది ఫాలో అవ్వాలి. రైట్.